గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి మన అగ్రి ఆక్వాజెల్ డెమో అనేది చూపించడం జరుగుతుంది మీకు ఈరోజు. ఇది మన దాంట్లో అగ్రి ఆక్వాజెల్ మిరాకిల్ ప్రోడక్ట్ మన దాంట్లోకి వచ్చేసరికి ఇక్కడ జస్ట్ నేను ఇది 1 ఎకరం, ఇది 1 ఎకరం, 2 ఎకరాలు తీసుకున్నామండి. ఈ ఎకరానికి మనం వచ్చేసరికి అగ్రి ఆక్వాజెల్ ఇవ్వట్లేదు, ఇక్కడికి వచ్చేసరికి ఇవ్వడం జరిగిద్ది. అది మీకు ఇవాళ చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనం డెమో చూపించడానికి ఒక డబ్బాలో తీసుకున్నానండి నేను ఆక్వాజెల్. మనం పొలాల్లో రైతులు చూపించాలి కాబట్టి తీసుకోవడం జరిగింది. ఇక్కడ జస్ట్ నేను కొద్ది తీసుకున్నాను ఆక్వాజెల్ అనేది. ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పొలంలో చల్లడం జరిగింది. దీన్ని ఇట్లా మనం కలిదిప్పుకోవాలండి. మనం పొలంలో చల్లిన తర్వాత కూడా మనం ఇట్లా కలిగి దున్నాలి ఒకసారి, అంటే లైట్గా గుంటకు కానీ అచ్చు కానీ తోలేటప్పుడు కలిసిపోద్ది. ఇక్కడికి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి తీసుకోవాలా నేను ఇక్కడ జస్ట్ అట్లాగే నేను వాటర్ వచ్చేసరికి ఇది 1 గ్లాసు, తర్వాత ఇది 1 గ్లాసు, మొత్తం 2 గ్లాసులు తీసుకోవడం జరిగింది. ఈ 2 గ్లాసులు వాటర్లో మనం వచ్చేసరికి ప్రజెంట్ నేను ఇక్కడ మనం అగ్రి ఆక్వాజెల్ చల్లలేదండి, చల్లని పొలంలో పోయటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 2వ గ్లాసు, ఇంకో గ్లాస్ కూడా తీసుకుందాం. మొత్తం 3 గ్లాసులు తీసుకుందాం ఇక్కడికి వచ్చేసరికి. ప్లస్ ఇది వచ్చేసరికి మనం అగ్రి ఆక్వాజెల్ చల్లిన పొలము ఈ ప్లాట్ వచ్చేసరికి దీంట్లో కూడా మనం 1, ఇది వచ్చేసరికి 2, ప్లస్ ఇది వచ్చేసరికి 3. ఇక్కడ నేను 3 గ్లాసులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ 3 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం. ఇది వచ్చేసరికి మనం లైట్గా కలిదిప్పుదాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అక్కడ 3 గ్లాసులు తీసుకున్నాం, ఇక్కడ 3 గ్లాసులు తీసుకున్నాం. కానీ ఇక్కడ రిజల్ట్ చూద్దురు ఒకసారి. ఇది వచ్చేసరికి మనము 3 గ్లాసులు తీసుకోవడం జరిగింది ఈ ల్యాండ్కి, ఈ ఎకరంలో. ఇక్కడ ఇంకో గ్లాస్ కూడా తీసుకుందాం అదనంగా, ఇంకో గ్లాస్, ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. మొత్తం 4 గ్లాస్. దీంట్లోకి వచ్చేసరికి 4 గ్లాసులు తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ హ్యాండ్ అనేది వాష్ చేసుకుందాం ఒకసారి. ఇది మీకు ఇందాక చూపించాను. ఫస్ట్ 1 గ్లాస్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ ప్లాట్లో మనం మొత్తం 1, 2, 3 గ్లాసులు వాటర్ తీసుకోవడం జరిగింది. మరి వాటర్ అంతా ఏమైనాయి, ఇట్లా నీళ్ళు నిలబడిపోయినాయి. ప్లస్ మీకు మట్టి కూడా చూడండి బురదగా ఉండిద్ది, మన చేతికి బురద. మరి ప్లాట్లో నీళ్ళు అంతే నిలబడ్డాయి కదా, మరి ఇంతే నిలబడ్డప్పుడు మీకు విత్తనాలు నాటిన ఎక్కువ మొక్కలు నాటినప్పుడు ఇట్లా నీళ్ళు నిలబడితే మీకు ఉరకెత్తే పర్సంటేజ్ ఉండిద్ది, ఉరకెత్తే అవకాశం ఉండిద్ది. ప్లస్ విత్తనాలు కూడా మురిగిపోయే అవకాశం ఉండిద్ది. ప్లస్ ఈ వాటర్ నిలబడటం వల్ల మీకు వేరుకుళ్ళు తెగులు కానీ హిల్ట్ తెగులు కానీ రావడం జరిగిద్ది. ఇక్కడ మనం ఈ ప్లాట్లో దీనికి 4 గ్లాసులు పోసాం టోటల్గా. 3 పోసాం, తర్వాత మళ్ళీ ఇంకోటి అదనంగా పోసాం. మరి వాటర్ ఏమైనా ఇక్కడ వాటర్ లేవు చూడండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ వాటర్ అనేది లేవు పూర్తిగా, మట్టి తేమగానే ఉంది కానీ మీకు వాటర్ అనేది లేదు. ఇక్కడ మెయిన్ వాటర్ని మన భూమి అడాప్ట్ చేసుకుంది. దాంతోపాటు మీకు ఇక్కడ బురద కూడా అవ్వదండి మన చేతికి. ఇది మనకి ఆల్కలైన్ భూమిగా మారిపోవడం జరిగిద్ది. ఇక్కడ పెట్టిన ప్రతి విత్తనం మొలకెత్తడం జరిగిద్ది. ఇక్కడ నాటిన ప్రతి మొక్క కూడా ఉరకెత్తకుండా కాపాడడం జరిగిద్ది. దాంతోపాటు ఇక్కడ
ఈ తేమ శాతాన్ని మన భూమిలో నిల్వ ఉంచేటట్టు కాపాడిద్ది ఈ జెల్ ఉండటం వల్ల. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ రెండు వ్యత్యాసం చూడవచ్చు. ఆటోమేటిక్గా మీకు ఇది అర్థమైపోద్ది. ఇది వచ్చేసరికి మనం చల్లని పొలము, ఇది చల్లని పొలము. ఈ డిఫరెంట్ చూడండి. ఇది వేయటం వల్ల మనకి భూమిలో ఉన్న చౌడు భూములు సరంత భూములుగా మార్చుకుంటుంది. దీంతోపాటు మనకి మనం వేసిన ఎరువులు అయితే ఉన్నాయో ఆ ఎరువులు మొత్తాన్ని కూడా మొక్క టేకప్ చేసుకొని భూమిలో వేరు వ్యవస్థని బలంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే మట్టి లూజుగా ఉంటుందండి. ఇక్కడ మీకు పొడిపొల్లు ఆడుతుంటుంది మట్టి చూడండి ఒకసారి. అందువల్ల మీకు వేరు వ్యవస్థ అనేది బలంగా భూమిలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి బురదగా ఉండేది కాబట్టి ఈ బురదలో మనకి వేరు వ్యవస్థ అనేది తొందరగా వెళ్తూ దానితోడు వేరుకులుడు రావడం జరిగింది. అది ఇప్పటికైనా ఆక్వాజెల్ ఎందుకు ఉపయోగపడుద్ది అనేది చాలామందికి డౌట్ క్లియర్ అవ్వాలి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.